హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అబుదాబి టు రాజమండ్రి అయితే వస్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ లో సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. ట్రాఫిక్ అయితే విపరీతంగా అయితే ఉంది. అబుదాబి ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ బయట అయితే పార్కింగ్ ఏరియా ఉంది, చాలా పెద్దది. ఎయిర్పోర్ట్ అంతా కూడా లైటింగ్ తో అయితే మెరిసిపోతుంది. ఈగల్ షేప్ లో అయితే ఉంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, న్యూలీ కన్స్ట్రక్టెడ్ మాట. లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ అయితే చేశారు. చూడాలి, క్లారిటీ అయితే చాలా ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మనకి 1, 2 అని ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఇతియాడ్ ఎయిర్వేస్ 1 లో ఉంటే సెకండ్ లో జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, అలా 7 లో మనకి ఇండిగో ఫ్లైట్ అయితే ఉంది. అందుకే ఇక్కడ 7 దగ్గరికి అయితే మన లగేజ్ అయితే దింపేశారు క్యాబ్ వాళ్ళు. ఇంకా కార్ట్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. తీసుకున్న లగేజ్ అంతా దాని మీద పెట్టేసి ఇంకా చెక్ ఇన్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎంటర్ అవ్వగానే అందరూ కూడా లైన్ లో అయితే నుంచుంటున్నారు. ఇంకా మేము కూడా ఇంకా లైన్ లో అయితే నుంచుందామని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లైన్ లోకి అయితే వెళ్తున్నారు. మీకు ఫుల్ వీడియో అంతా కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంటే ఈ వీడియో అంతా కూడా ఉపయోగపడుతుంది. భయపడకుండా మనం అయితే ట్రావెల్ అయితే ఈజీగా చేయొచ్చు. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అంతా కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇలా లైన్ లో అయితే మనం అయితే నుంచోవాలి చెక్ ఇన్ కి. చెక్ ఇన్ లైన్ చాలా పెద్దదైతే ఉంది రైట్ సైడ్, అందుకే లెఫ్ట్ సైడ్ అయితే పంపించారు. ఇక్కడైతే క్రౌడ్ అయితే తక్కువ ఉందని చెప్పి త్వరగా కూడా మనకి ఫినిష్ అయితే అవుతుంది. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము చెక్ ఇన్ లైన్ లోకి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా లైన్ లో అయితే నుంచోవాలి. ఇప్పుడు మన లగేజ్ అంతా కూడా వెయిట్ అయితే చూస్తారు. మనకి ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే మనకి వెయిట్ అన్నది దాని మీద అయితే మెన్షన్ అయితే చేస్తారు. 30 ఉంటుంది, 35 కేజెస్ ఉంటుంది, 40 కేజెస్ కూడా ఉంటాయి. అండ్ సీట్స్ కూడా మనకి ఎక్సెల్ కావాలా, నార్మల్ సీట్స్ కావాలా కూడా ఇక్కడ మనం ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. మేము లగేజ్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి 35 కేజెస్ ఈచ్ పర్సన్కి అయితే బుక్ చేసుకున్నాము. అండ్ సీట్స్ కూడా బేబీ ఉండడం వల్ల కొంచెం ఎక్సెల్ సీట్ ఉన్నది అయితే బుక్ చేసాము. వెయిట్ అయితే ఎక్కువ ఉందంట పెద్ద సూట్ కేసులో, 35 కేజెస్. ఈచ్ సూట్ కేస్ ఓన్లీ 32 మినిమం అంట. అందుకని చెప్పి మళ్ళీ వెయిట్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సూట్ కేస్ ఓపెన్ చేసి లగేజ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో సూట్ కేస్ లోకి అడ్జస్ట్ అయితే చేసాము. వెయిట్ అయితే సరిపోయింది టోటల్ గా, కాకపోతే ఒక సూట్ కేస్ లో వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయితే చేయమన్నారు. ఇంక అడ్జస్ట్ చేసాము. నేను ఫస్ట్ టైం అయితే చూసాను ఇలాగ 32 కేజీస్ వెయిట్ ఒక సూట్ కేసు తీసుకుంటది ఫ్లైట్ లో, 35 కేజీస్ అయితే తీసుకోరని చెప్పి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు మీరు సూట్ కేస్ సర్దేసినా ఎక్కువ వెయిట్ మనకి పెద్ద సూట్ కేస్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఒక్కోసారి మనకు 40 కేజీస్ కూడా పట్టేస్తుంది కాకపోతే సూట్ కేసులో. కానీ అలౌడ్ అయితే ఫ్లైట్ లో 32 కేజీసే లాస్ట్ అంట ఈచ్ సూట్ కేసు. మళ్ళీ లైన్ లో నుంచుని ఆ 2 సూట్ కేస్ కూడా రీచెకింగ్ చేసాక మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఫ్రంట్కి వచ్చాక మన ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఇక్కడ బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఒకసారి స్కాన్ చేసుకుంటారు బోర్డింగ్ పాస్. లోపలికి అలౌ అయితే చేశారు. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం మళ్ళీ పాస్పోర్ట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ కంట్రోల్లో UAE అండ్ GC నేషనల్స్ ఉంది కదా, అక్కడ ఐ స్కాన్స్ అవన్నీ చేసి మన పాస్పోర్ట్ మీద స్టాంప్ అయితే వేస్తారు. డిస్పోజ్ ఆఫ్ దీస్ ఐటమ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లిక్విడ్ ఎరోసెల్ జెల్స్ మోర్ దెన్ 100 ml, రీసైక్లేబ్స్, ఫ్లేమబుల్ అండ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ అని ఉంది కదా. మనకి ఏదైనా సరే ఇక్కడ లిక్విడ్స్, ఫ్లేమబుల్ కానీ, నైల్ కటర్స్ కానీ, సిజర్స్ కానీ అవన్నీ కూడా మనతో పాటు క్యారీ అయితే చేయకూడదు. అవన్నీ కూడా ఇక్కడ డిస్పోజ్ అయితే చేసేయాలి. ఇక్కడ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం ఇక్కడ లగేజ్ మనకి లిక్విడ్స్ 100 mlకి మించి అయితే మనం క్యాబిన్ లగేజ్లో అయితే ఓకే, అంతకు మించి అయితే అలౌ అయితే చేయరు. అది కూడా సీలబుల్ పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఇక్కడ చెక్ ఇన్ లగేజ్ కూడా కంటైనర్స్ దట్ ఆర్ లార్జర్ దెన్ 100 ml అని చెప్పి ఇక్కడ రూల్స్ అయితే కొన్ని మెన్షన్ చేశారు. ఎగ్జామ్షన్ నోట్ అని పెట్టి బేబీ మిల్క్ అండ్ ఫుడ్ అయితే అలౌ అయితే చేస్తారు. అండ్ మెడికేషన్స్ కూడా, పర్సనల్ మెడికేషన్స్. ఇక్కడ గ్లాస్, ప్లాస్టిక్ క్యాన్స్, జనరల్ అని కూడా కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా మనం ప్లాస్టిక్ బాటిల్, వాటర్ బాటిల్ ఏదన్నా తాగి అక్కడ ప్లాస్టిక్ సెపరేట్ అయితే చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర మన పర్సనల్స్ క్యాబిన్ లగేజ్ ఉంది కదా, అది కూడా ట్రేస్లో పెట్టి సెపరేట్గా మన హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్స్ అవన్నీ కూడా సెపరేట్గా అయితే ట్రేస్లో పెట్టి మళ్ళీ మనం స్కాన్ అయితే చేస్తారు మనల్ని కూడా అని. అవన్నీ చేసి లోపలికి అలౌ అయితే చేశారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు బిఫోర్ వీడియోలో అయితే చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వల్ల ఇక్కడ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆ డెకరేషన్ అయితే ఉంది. గోల్డ్ కలర్లో అయితే పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ స్క్రీన్ మీద మన ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని చాలా షాప్స్ అయితే ఉన్నాయి, పెర్ఫ్యూమ్ షాప్స్ అండ్
ఇక్కడ మనం గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ మనకి బోర్డ్ పాస్ మీద అయితే మెన్షన్ అయితే చేస్తారు మన గేట్ ఎక్కడికి వెళ్ళాలని. C34కి అయితే వెళ్ళాలి. ఆన్ ది వే అయితే స్మోకింగ్ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్మోకింగ్ చేసే వాళ్ళకి కొంచెం లాంగ్ అయితే ఉంది గేటు. వాక్ అయితే చేయాలి. ఇంకా వెళ్తున్నాము నడుచుకుని. మధ్య మధ్యలో మనకి ఎక్సలేటర్స్ కూడా తగులుతూ ఉంటాయి. అండ్ గేట్స్ డైరెక్షన్ ఉంటుంది, బోర్డ్స్, దాన్ని బట్టి మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఏ డైరెక్షన్, ఎటువైపు లెఫ్టా రైటా అన్నది మీరు ఇక్కడ బోర్డ్ సైడ్ డైరెక్షన్స్ చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్లో మనకి ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్తారు, ఏమీ కంగారు పడక్కర్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎక్సలేటర్ అయితే దాటిపోయాము. సైడ్ కూడా వాక్ అయితే చేయొచ్చు, లేదంటే మనం ఎక్సలేటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ బేబీకి డైపర్ చేంజ్ అయ్యే రూమ్ ఉంది. అండ్ లేడీస్కి సెపరేట్ వాష్రూమ్ అండ్ జెంట్స్కి కూడా సెపరేట్ వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ బేబీకి అయితే డైపర్ అయితే చేంజ్ చేసేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇంకా గేట్ దగ్గరికి టైం అయితే అయిపోయింది. ఇంకా హైదరాబాద్ అని కనిపిస్తుంది కదా మీకు, C34 అని. ఇక్కడ కూడా మళ్ళీ బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి మనకి ఫ్లైట్ లోపల దగ్గరికి అయితే పంపిస్తారు. బేబీ స్టాలర్ ఉంటే స్టాలర్ కూడా ఒక ట్యాగ్ అయితే వేస్తారు. దగ్గరికి వెళ్ళాక స్టాలర్ కూడా మనం హ్యాండ్ ఓవర్ అయితే చేసేయాలి. C34 ఇండిగో ఫ్లైట్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము. డిపార్చర్స్ అంటే వెళ్ళేది. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇలా టనల్లా అయితే ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్లైట్స్ కి ఇలా టనల్ ఉంటుంది. లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్ ఫ్లైట్ లోకి అయితే వెళ్ళిపోతాము. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ లో బస్సు వచ్చి తీసుకెళ్తుంది మనల్ని, ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇలాగ ఎయిర్ హోస్టర్స్ అయితే స్టార్టింగ్ లో అయితే మనకి నమస్తే అయితే చెప్తారు. ఇంకా మా వాడైతే డాన్స్ అయితే వేసేస్తున్నాడు. ఇంకా వాడిని పట్టుకుంటూ పక్కన లగేజ్ పైన పెట్టి వాళ్ళు కూడా హెల్ప్ అయితే చేశారు. మొత్తానికి సీట్లో అయితే కూర్చున్నాము. ఇప్పుడు పెట్టిల్లా కనిపిస్తున్నాయి కదా, అందులో మన లగేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనతో పాటే మన లగేజ్ కూడా వస్తుందన్నమాట ఫ్లైట్ లోని. బ్యాక్ సైడ్ అయితే సూట్ కేసులు అన్ని కూడా వేస్తారు, అవన్నీ కూడా పెడుతున్నారు లగేజ్ అంతా కూడా. ఇక్కడ మా వాడు సైలెంట్ గా ఉండడానికి మిల్క్ బాటిల్ అయితే ఇచ్చాను. అది కూడా ఎక్కువ అయితే ఇవ్వట్లేదు, కొంచెం వేసిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది, డైపర్ చేంజింగ్ ప్రాబ్లమ్. వీళ్ళన్నీ కూడా డోర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని క్లోజింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ ఎవరైనా సీట్ బెల్ట్ కానీ వేసుకోకపోతే వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దగ్గరుండి అయితే సీట్ బెల్ట్ అవన్నీ అయితే వేస్తున్నారు. వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయడానికి మనకి కూడా బటన్ అయితే ఉంటుంది. అండ్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలి ఎమర్జెన్సీ టైంలో అని చెప్పి, అండ్ జాకెట్స్ అవన్నీ కూడా క్లియర్గా హిందీ లాంగ్వేజ్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఫ్లైట్ ఎక్కగానే అయితే ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఫ్లైట్ అయితే కదులుతూ ఉంది స్లోగాని, రన్వే మీదకి అయితే వెళ్తుంది. ఇదిగోండి చూడండి, రన్వే మీదకి అయితే వచ్చేసింది మన ఫ్లైట్. ఇంకా టేక్ ఆఫ్ అవడమే ఒకటే రెడీ. ఇంకా లైటింగ్ తో అయితే వెలిగిపోతుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నైట్ టైం వల్ల వ్యూ రాలేదు నాకు. ఇక చూస్తే 2 కళ్ళు సరిపోవు అబుదాబీని. ఇలా లైటింగ్ తో అయితే మొత్తం అంతా కూడా మెరిసిపోతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా విండో డోర్ లో నుంచి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. విండో డోర్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇలాగా ముందైతే బుక్స్ అయితే ఇచ్చారు, ఇండిగో ఫ్లైట్ బుక్స్. ఇంకా అవి కూడా మనం అయితే చూసుకుని ఇంకా అలాగా టైం పాస్ అయితే చేసాము. ఇంకా అలాగే ఫ్లైట్లో కూర్చుంటే కాసేపు ఇంకా అలా టైం అయితే అయిపోతుంది. ఇంకా మా వాడు అయితే కిందకి పైకి ఇంకా అలా తిరుగుతూ ఉన్నాడు. ఎవరినైనా డిస్టర్బ్ చేస్తాడేమో అని చెప్పి మాకైతే భయం వేసి ఇద్దరు 2 కాళ్ళు అటు ఇటు అయితే సైడ్ అయితే పెట్టాము వెళ్ళకుండా. కానీ లేదు అంటే వాడు బయటికి వెళ్ళిపోతాను అని దాటుకొని అందరినీ డిస్టర్బ్ చేస్తాడు కదా, పిల్లలతో ఉంటే అదే ప్రాబ్లమ్. ఇంకా బాటిల్ పట్టుకొని ఇంకా సౌండ్స్ అయితే మొదలు పెట్టాడు. ఎక్కడ అందరూ డిస్టర్బ్ అవుతారో, నైట్ టైం కదా, అందరూ స్లీపింగ్ టైం కూడా. ఇలా బేబీస్ ఉంటే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది, కాకపోతే తప్పదు మరి ట్రావెలింగ్లో ఇంక అడ్జస్ట్ అయితే అవ్వాలి కదా. ఇంక మా వాడైతే మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా అయితే అలా అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా, స్నాక్స్ ఫుడ్ అవన్నీ కూడా. 2 ఆరెంజ్ జ్యూస్ స్నాక్స్ అయితే మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా బుక్ చేసుకోవాలి, ఫుడ్ కూడా. ఇక వడాపావ్, 2 శాండ్విచ్ అండ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే చేశారు. ఇంకా మా వాడు అయితే కొంచెం తిని మిగతాదంతా పాడేశాడు. రిమైనింగ్ ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేసాము. ఇంకా ఫ్రంట్ సీట్ వల్ల వాడికి కొంచెం స్పేషియస్ అయితే ఉంది. కింద వాడి సీట్లో కూర్చోకుండా కింద అయితే దొల్లుతున్నాడు. మొత్తానికి ఏదో వాడికి నచ్చినట్టు వాడు ఉంటున్నాడని చెప్పి, వాడు కామ్గా ఉండడమే కావాలని చెప్పి
ఇంకా మేమైతే ఏమి అనలేదు వాడిని. అలా నెమ్మదిగా ఆడుకుంటున్నాడు కదా, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అని. ఇదే చికెన్ బిర్యానీ ఫ్లైట్‌లోని. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా చెప్పండి నాకు. దాన్ని వాటర్ అయితే వేసి ఇచ్చారు. హాట్ వాటర్ కొంచెంసేపు అలా ఉంచాలంట 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత తినమని అయితే మనకి చెప్పారు. అందుకే ఇంకా 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తే ఇలా ఉంది చికెన్ బిర్యానీ. హాట్ వాటర్ అయితే వేసి ఇచ్చారని చెప్పాను కదా. టేస్ట్ అయితే ఏదో నార్మల్, అంత బాలేదు గానీ చాలా స్పైస్ అయితే ఉన్నది. మొత్తానికి ల్యాండింగ్ అయితే అయిపోయాము. ఇంకా వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఆల్రెడీ మనం రీచ్ అయిపోయామని చెప్పి ఇంకో రన్వే మీదకైతే వచ్చేసాము. హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము 4 అవర్స్ తర్వాత. ఇక్కడ రన్వే మీద ఇలా నైట్ టైం కదా, ఎర్లీ అవర్స్లో అయితే దిగాము కాబట్టి లైటింగ్ అయితే ఇలా ఉంది. అందుకే కొంచెం చీకటిగా ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా అయితే కనబడదు. డే టైంలో కనిపించినంత ఇదిగా మంచు కూడా ఉన్నది. మొత్తం అంతా కూడా చాలా ఎక్కువ మంచు అయితే ఉన్నది. అందుకే క్లారిటీగా అయితే రాలేదు. చాలా పెద్ద పెద్ద ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే లైన్గా అయితే ఫ్లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎక్స్ప్రెస్ అని, ఇక్కడ జెట్ ఎయిర్వేస్ అని, ఇండిగో ఫ్లైట్స్, చాలా ఎక్కువ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అయితే మనం రీచ్ అయిపోయాము. అందరూ కూడా వాళ్ళ లగేజ్ అయితే తీసుకుని బయటకి అయితే వస్తున్నారు. ఇక్కడ మన లగేజ్ ఉన్నాయి కదా, సూట్ కేసులు అన్నీ కూడా ముందే దింపేస్తారన్నమాట. ఆ బ్లూ కలర్ ఉన్నాయి కదా, అందులోకి మళ్ళీ ఎక్కించి మన ఫ్రంట్కి మనం వెళ్ళేటప్పటికి మన లగేజ్ బెల్ట్ మీదకి అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ మనం ఫ్లైట్ నడిపిన వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి. ఇక్కడే మనకి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకా వాష్రూమ్ అవన్నీ కూడా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి అయితే వెళ్తున్నాము. చాలా వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎక్సలేటర్స్ ఉంటాయి, వాకింగ్ ఎక్సలేటర్స్ ఉంటాయి. నార్మల్గా అలా సైడ్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. లగేజ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే అలా నడుచుకుంటూ ఈజీగా అయితే వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేకపోతే ఇలాగ వెహికల్స్ అయితే ఉంటాయి. ఇంకా మావాడు కూడా వాక్ అయితే చేస్తున్నాడు. ఆప్షన్ లేదు, స్టాలర్ అయితే లాస్ట్లోనే ఇస్తారు. మనం లగేజ్ తీసుకుంటాం కదా, సూట్ కేసులు అన్నీ కూడా అక్కడే మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు స్టాలర్ కూడా. అందుకే వాడిని కూడా నడిపిస్తున్నాము. నెమ్మదిగా అయితే నడుస్తున్నాడు. ఇక్కడ సైడే వాష్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా. మనం ఫ్లైట్ ఎక్కే ముందు దిగే ముందు మనం బేబీని అయితే వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళి డైపర్ చేంజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు లైన్లో అయితే నుంచోవాలి. ఇక్కడ చాలా లైన్స్ అయితే ఉన్నాయి. క్రౌడ్ అంత లేదు కానీ ఇంకా మనం కూడా లైన్లో అయితే నుంచుందాము. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. పక్కనే కస్టమ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా డౌట్ ఉంటే మన మీద అక్కడ చెక్ చేస్తారు, పక్కకు రమ్మని. ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు. అందుకే మేము లగేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. లగేజ్ ఇలాగా బెల్ట్ మీద అయితే వెళ్తూ ఉంటాయి, సూట్ కేసులు అన్నీ కూడా. ఇక్కడ 3-4 బెల్ట్స్ అయితే ఉన్నాయి. మన బెల్ట్ దగ్గరికి ఏ బెల్ట్ దగ్గరికి వస్తుందో మన లగేజ్ అన్నది ఇండిగో ఫ్లైట్స్ అయితే వాళ్ళు అక్కడే చెప్తారు. అందుకే మనం ఈ బెల్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మన లగేజ్ అయితే ఇలా వెళ్తున్నాయి సూట్ కేసులు. ఇక్కడ మన బెల్ట్ దగ్గర తీసుకొని మన లగేజ్ కార్ట్లో పెట్టుకుని మళ్ళీ బయటికి అయితే ఇలా వస్తున్నాము. అక్కడ మళ్ళీ రీచెకింగ్ అని కనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళిపోయే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు లగేజ్ తీసుకుని. వీళ్ళందరూ కూడా ఇలాగ బయటకి అయితే వెళ్ళిపోతున్నారు. మేము రీచెకింగ్ కాబట్టి ఇలా మళ్ళీ బ్యాక్ అయితే ఇలా టర్న్ అయ్యాము. మళ్ళీ మన పాస్పోర్ట్ అవన్నీ కూడా చెక్ చేసి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. మళ్ళీ మనం గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మళ్ళీ హైదరాబాద్ టు రాజమండ్రి మన లగేజ్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసేసాము. ఓన్లీ మనకి క్యాబిన్ లగేజ్ అయితే ఉంది మన దగ్గర. ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే కనిపిస్తుంది. మళ్ళీ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పైకి అయితే వచ్చేసాము. 114 అనుకుంటా మన గేట్ నెంబరు. చాలా లాంగ్ గేటు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పోలీసులు మన దగ్గర పాస్పోర్ట్ అవన్నీ కూడా వెరిఫై అయితే చేస్తున్నారు మనల్ని కూడా. లోపలికి అయితే వచ్చేసాము. మళ్ళీని ఎయిర్పోర్ట్ లోపల సైడ్ మనకి ఎయిర్ ఇండియా, ఇండిగో ఫ్లైట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకి లైన్లో అయితే నుంచోవాలి. ఇప్పుడు మళ్ళీని ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది. మన లగేజ్ అండ్ మనల్ని కూడా చెకింగ్ అయితే చేస్తారు. ఒక్కొక్క ట్రే తీసుకొని మన లగేజ్ అంతా కూడా ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క ట్రేలో అయితే పెట్టాలి. ఎలక్ట్రానిక్ ఛార్జెస్, ఫోన్స్ అవన్నీ కూడా బయటికి తీసి సెపరేట్గా అయితే పెట్టాలి. అవన్నీ కూడా స్కాన్ అయితే అవుతాయి. అండ్ స్కానింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే ఇలాగ షాప్స్ అయితే ఉన్నాయి. షాపర్ స్టాప్స్ అని, ఇక కరాచీ బేకరీ అని, ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము స్లోగా అయితే. బాంబే స్టోర్స్ అంట. ఈ షాప్ కూడా భలే ఉంది, అసలు చాలా బాగున్నాయి. ఈ లార్డ్ వెంకటేశ్వర అయితే నాకు చాలా బాగుంది. గాడ్ భలే ఉన్నాయి. వినాయకుడు కానీ చాలా బాగున్నాయి. గాడ్ ఫొటోస్ అవన్నీ కూడా. ఇక్కడ మనకి 2 కుక్కలు అయితే కనిపించాయి కదా, భలే ఉన్నాయి. ఫోన్ అమ్ముతున్నారు ఇక్కడ. అండ్
పైలట్ మనకంటా ముందు ఫ్లైట్ నడిపే వాళ్ళే ముందు వెళ్ళి అవన్నీ కూడా అక్కడ చెకింగ్ అయితే చేసుకుంటారు. మొత్తం అవన్నీ కూడా ఫ్లైట్ లోపల అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సెక్యూరిటీ చెకింగ్ అవన్నీ కూడా చేసుకుంటారు మొత్తం. అండ్ ఎయిర్ హోస్టెస్ కూడా ముందే వెళ్ళి వాళ్ళు కూడా మన ఫుడ్ అవన్నీ కూడా రెడీ ఉన్నాయా లేవా, సీట్స్ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకున్నాక మనం అయితే లోపలికైతే ఎలా అయితే చేస్తారో. మిల్లెట్ మార్వెల్స్ అని ఇక్కడ ఉంది, చాలా బాగుంది. ఇదంతా కూడా మిల్లెట్ మార్వెల్స్. ఇక్కడ ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసాము, 2 కాఫీస్, వాటర్ బాటిల్, జాగరీ అయితే ఇచ్చారు ఇక్కడ షుగర్ కింద. ఇక్కడ 3 రేట్స్ అయితే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో 3 రేట్స్ అయినా సరే కొనుక్కోవాల్సిందే, తప్పదు మరి. ఇంకా మా వాడు లాంగ్ ఫ్లైట్లో పడుకోలేదు కానీ ఇంకా ఫ్లైట్ దిగాక అయితే వాడికి నిద్ర వచ్చేసి ఇంకా పడుకున్నాడు. ఇంకా ఈలోపు మేము ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా నేను కొన్ని తీసుకున్నాను, ఇలాగా క్యాప్చర్ అయితే చేసుకున్నాను. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తాం, కనెక్టింగ్ ఫ్లైట్ కదా, 3.5 అవర్స్, ఆల్మోస్ట్ 4 అవర్స్ అయితే ఉంటుంది కనెక్టింగ్ ఫ్లైట్కి టైం. ఏం చేస్తాం మరి, తప్పదు మరి, వెయిటింగ్ చేయాలి కదా. ఈ లోపల టైం పాస్ అయితే అలాగైతే చేశాను. ఇంకా బోర్ కొట్టకుండా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. అలా టైం అయితే అయిపోయింది. ఇంకా స్లోగా సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు, బస్సులన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి, చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇక ఎయిర్పోర్ట్ అంతా కూడా వ్యూ అయితే ఇలా అయితే ఉన్నది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లైట్స్ అన్నీ కూడా కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఇలా కొంచెం టైం పాస్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అయితే ఆల్రెడీ ముందే మనకి ఇక్కడ రెడీ అయితే చేసుకుంటున్నారు. బోర్డింగ్ పాస్ అవన్నీ ఇవ్వాలి కదా, వాళ్ళు అయితే ముందుగా వచ్చి ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్స్ వాళ్ళు కూడా మన ఫ్లైట్ ముందు కదలాలి అంటే ముందు వాళ్ళ వర్కే ఉంటుంది, అందుకే అవన్నీ కూడా వెళ్తున్నాయి వెహికల్స్. రాజీవ్ కనకాల గారు అయితే కనిపించారు, ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన కూడా సేమ్ ఫ్లైట్ లోనే వస్తున్నారు. ఫస్ట్ ఆయన ఎక్కడికో వెళ్తున్నారేమో అనుకున్నాను, సేమ్ ఫ్లైట్ లో అయితే వస్తున్నారు. ఫస్ట్ బస్ లో అయితే వెళ్ళిపోయారు. మేము మాతో పాటు వచ్చే ప్యాసింజర్స్ కన్ఫ్యూజ్ అయ్యారంట కొంతమంది. 8:30కి ఫ్లైట్ కదా అనుకున్నారంట. 8:30కి ఫ్లైట్ అంటే ముందే బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు మనకి, 7:30 నుంచే మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి 8:30కి వచ్చారంట. 8:30కే మనకి బోర్డింగ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది, అందువల్లే లేట్ అయితే అయ్యింది. ఇంకా సెకండ్ బస్ అందుకే లేట్గా అయితే కదిలింది. ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము స్లోగా అని. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇలా ఉంటుంది బస్లోని, మీకు చూపించడం కోసం అయితే. నేను స్టాండింగ్ ఉంటుంది, సిట్టింగ్ కూడా ఉంటుంది. ఇండిగో ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా దగ్గరగా మన లగేజ్ ఉంటుంది. అండ్ ఫ్లైట్ మనల్ని తీసుకెళ్లే బస్సెస్ కూడా దగ్గరికి తీసుకెళ్ళి అయితే వదిలిపెట్టేస్తాయి. మన స్టాలర్ కూడా ఉంది కదా, స్టాలర్ కూడా ఇక్కడ బయటే హ్యాండ్ ఓవర్ అయితే చేసేయాలి. ఆల్రెడీ ట్యాగ్ అయితే మార్చేశారు. అబుదాబి టు హైదరాబాద్ ట్యాగ్ అయితే రిమూవ్ చేసి ఇప్పుడు హైదరాబాద్ టు రాజమండ్రి ట్యాగ్ అయితే వేశారు. వాడి నిద్రలోనే ఉన్నాడు, ఇంకెత్తుకుని తీసుకొచ్చి వాడి సీట్లో అయితే పడుకోబెట్టాము. ఇక్కడ ఓన్లీ 2 సీట్సే ఉంటాయి, ఎందుకంటే చిన్న ఫ్లైట్ కాబట్టి. ఇంకా హైదరాబాద్ టు రాజమండ్రి జస్ట్ 45 మినిట్స్లో అయితే మొత్తం రీచ్ అయిపోతాం మనము. ఇంకా మా హస్బెండ్ అయితే 2 సీట్స్ కాబట్టి ఆయన సెపరేట్గా అయితే కూర్చున్నారు. ఇంకా టేక్ ఆఫ్కి అయితే రెడీ అయితే అవుతుంది. రెడీ అయితే ఆన్ చేసి అయితే రెడీగా ఫ్లైట్ని అయితే ఉంచారు. ఆల్రెడీ అందరినీ కూడా సీట్ బెల్ట్ అవన్నీ పెట్టుకోమన్నారు. ఇలా విండో సీట్లో అయితే బయట అయితే ఇలాగా కనిపిస్తుంది, మంచిగా ఎండ అయితే వస్తుంది స్లోగా అని చూపించాను కదా. ఇక ఆల్రెడీ రెడీ అయితే అయ్యింది, మన ఫ్లైట్ కదులుతుంది. రన్వే మీదకి అయితే స్లోగా అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, రన్వే మీదకి అయితే వచ్చేసాము. ఇంకా గాల్లో ఎగరడమే ఆలస్యము, నెమ్మదిగా అయితే ఎగురుతూ ఉన్నాము. ఈ టైంలోనే నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకుంటూ ఉంటాం. నాలా ఎవరైనా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఎవరైనా భయపడతారా అన్నది కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. హైదరాబాద్ వ్యూ ఇలా అయితే కనిపిస్తుంది. ఇలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు అయితే ఇలాగా పైకి అయితే ఇలాగ ఎగిరిపోయాము. మా వాడిని అలాగే పడుకోబెట్టే ఇంకా అలాగే సీట్ బెల్ట్ అయితే వేసేసాను. ఎయిర్ హోస్టెస్ వాటర్ అవన్నీ కూడా తీసుకొచ్చి అయితే ఇస్తున్నారు. ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా, ఫుడ్ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గాల్లో మేఘాలు చూసారా ఎంత బాగుందో, అసలు 2 కళ్ళు సరిపోవు. ఈ లోపే మనం రాజమండ్రి అయితే వచ్చేసింది, ల్యాండ్ అయితే కనిపించిపోతుంది పచ్చని పొలాలతోటి. ఇంకా రాజమండ్రి వాటరు అసలు ఎంత బాగుందో, మన గాలి అని ఇండియా ఎంత, మన నేల అని ఎంత దూరంలో ఉన్నా మనం ఇండియాని అయితే మర్చిపోము. ఎంత హ్యాపీ అనిపించిందో నాకు ఒక్కసారి ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడగానే. స్లోగా ల్యాండింగ్ అయితే అయిపోతున్నాము. ఇంకా రన్వే మీదకి అయితే టర్న్ అయితే అవుతున్నాము. మొత్తానికి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. మనం ఫ్లైట్ దిగగానే మన ఫ్లైట్ దగ్గరికి అయితే బస్సెస్ వస్తాయి, మళ్ళీని మనల్ని తీసుకుని అయితే వెళ్తాయి. మేము ఎక్కిన బస్సులోకి అయితే రాజీవ్ కనకాల గారు అయితే ఎక్కారు.
ఇంకా దిగిపోయాము. వెంటనే దిగేగి మన లగేజ్ అన్నీ కూడా మనం తీసుకోవాలి ఇక్కడ. మళ్ళీ మన కార్ట్ అయితే తీసుకొని మన లగేజ్ అయితే తీసుకోవడానికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్తున్నారు. ఇంకా లగేజ్ తీసుకొని డైరెక్ట్గా బయటకు అయితే వెళ్ళిపోవడమే. ఇంకా ఇది ఎయిర్పోర్ట్లో ఉండే ప్రాసెస్, రీచెకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. ఇంకా కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా లగేజ్ నార్మల్ క్యాబ్స్లో అయితే పట్టదు, అందుకే ఇన్నోవా కార్ అయితే బుక్ చేశారు మా హస్బెండ్. కార్ అయితే వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే మేము మా మావయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అదే మాకు ఎయిర్పోర్ట్ నుంచి అయితే దగ్గర, మా మదర్ వాళ్ళ ఇల్లు అయితే దూరము. ఆ తర్వాత వెళ్దామని చెప్పి ఇంకా ముందు మా మావయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎవరికైనా ఈ బస్ స్టాండ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంకా రాగానే మా మావయ్య గారి బాక్స్లో అయితే తెలియచేయండి. మావయ్య గారి ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ ఉన్నాక నేను మా మదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా డాడీకి సర్ప్రైజ్గా ఫోన్ అయితే తీసుకొచ్చాను. చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు. ఇంకా రాకరాకు వచ్చాను కాబట్టి 2 years తర్వాత మా మదర్ అయితే పీతల కూర అయితే వండారు. ఇంకా అమ్మ చేతి వంట ఇంకా వర్ణించలేండి కదా. ఇంకా గోరుముద్దలు అయితే తినిపిస్తారు. అందులోకి చిన్న కూతురు కదా, చాలా ప్రేమ ఉంటుంది. మా సిస్టర్ అయితే ఇంకా మా వాడితో అయితే టైమ్స్ అవన్నీ కూడా చెప్తున్నారు. ఒకప్పుడు మా సిస్టర్ ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా అయితే అయిపోయారు. సిక్ అయ్యి హెల్త్ ఇష్యూ వచ్చింది. బ్రెయిన్లో ఉన్న లిక్విడ్ అయితే లీక్ అయిపోయి 2 operations అయితే వెంటనే 6 monthsలోనే పడ్డాయి. అందువల్లే సిక్ అయ్యి అలా లీన్గా అయితే అయిపోయారు. నా వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ లాగ్ అంతా కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.